అవతారుడైన మెహర్ బాబా వారు ప్రధాన శిష్యుడైనటువంటి ఎరిచ్ జీవిత గాథ బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లీవ్ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా హౌ ఐ ఫెల్ ఫర్ హిమ్ అంటే నేను బాబా ప్రేమలోకి అసలు ఎలా పడ్డాను నేను అనేటువంటిది చెబుతూ అక్బర్ ప్రెస్ గురించి, అక్కడ తను బాబాను తొలిసారి ఎలా దర్శించుకున్నాను అనే విషయం గురించి ఇవన్నీ నెమరు వేసుకుంటూ ఉన్నాడు ఎరేజ్. ముఖ్యంగా 1925 డిసెంబర్లో తన తల్లి మొత్తం తన కుటుంబాన్ని అంతటినీ, తన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వాళ్ళందరినీ తీసుకొని 2 విక్టోరియా క్యారేజెస్లో మెహరాబాద్ తీసుకువెళ్ళడము. మెహరాబాద్ సమీపిస్తుండగానే బాబా కనిపిస్తున్నాడు అని ఆమె అన్నగారు చూపించగానే, అయ్యో మనం ఇంత ఓవర్లోడ్ చేసేసాము ఈ బండిని, ప్రభువుకి ఇష్టం ఉండదు ఇలాగా మగ జంతువుల్ని ఇలా హింస పెట్టడం, అంచేత ఎరేచి దూకేరా నువ్వు అందావిడి. దూకేశాడు. ఆయనకి కింద పడిపోయాడు. చాలా బలంగా ఉండేవాడు. అంచేత మోచేతికి బాగా దెబ్బ తగిలింది. రక్తం కారుస్తూ అక్కడి నుంచి వెళ్ళాడు ఆయన. సో బాబా చుట్టూ వీళ్ళంతా కూర్చున్నారు. ఎరిచ్చు గొడవ పట్టించుకునేవాడు ఎవ్వడు కూడా లేడు. అది. సో తనకు తల్లిదండ్రులు, ఈ చెల్లెళ్ళు, వీళ్ళందరూ మేనమామలు అందరూ ఉన్నారు అక్కడ. కానీ ఎవరూ పట్టించుకోలేరు ఇతన్నే. హీ ఈస్ దేర్ అండ్ ఐఎమ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. ఆ బాబా చుట్టూ ఒక వలయాకారంలో వీళ్ళంతా కూర్చుని ఉన్నారు. ఆ వలయానికి బయట ఏడుస్తూ ఉన్నాడు 9 ఏళ్ల బాలుడు ఎరేజ్. ఈ చెయ్యి ఇలా పట్టుకున్నాడు రక్తం కారుతూ ఉంటే. ఐ డోంట్ నో వాట్ టు డూ. నేనేం చేయాలో తెలియదు. వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చోవాలా, లేకపోతే నాకెవరైనా ముందు ఈ గాయానికి కట్టు కడతారా, ఏం చేయాలో తెలియక పాలుపోక అలా నుంచుని ఉన్నాను. బట్ బాబా స్పాటెడ్ మీ. అంతమందిలో బాబా మాత్రం నన్ను గుర్తించారు. హి గెస్చర్డ్. వాట్ హ్యాపెండ్? ఐ స్టార్టెడ్ క్రయింగ్. ఏమైంది నాన్న అన్నారు బాబా. వెంటనే ఉక్రోషం వచ్చింది, దుఃఖం. నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, పెద్ద గాయం అయింది అని నేను ఏడుస్తూ ఉన్నాను. ఐ స్టిల్ రిమెంబర్ దిస్. చాలా తాజాగా నా మనసులో ఈ జ్ఞాపకం ఎప్పటికీ ఉంది. ఐ కెన్ విజువలైజ్ ఇట్ బిఫోర్ మై ఐస్. నా కళ్ళ ముందు ఆ దృశ్యాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికీ నేను గుర్తు తెచ్చుకోగలను. బాబా కాల్ మీ ఓవర్. దా 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 దగ్గరికి రా అని పిలిచారు బాబా. హీ వాజ్ నాట్ స్పీకింగ్, బట్ ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ అప్ టు హిమ్ అండ్ హీ సాట్ మీ ఆన్ హిజ్ ల్యాప్ అండ్ కడిల్డ్ మీ. ఆయన మౌనంగానే ఉన్నారు, కానీ చేతి సౌజ్ఞలు చాలా సులువుగానే అర్థమైనాయి నాకు. దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళగానే బాబా తన తొడ మీద కూర్చోబెట్టుకుని దగ్గరికి తీసుకున్నారు నన్ను. దెన్ హీ టుక్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ దూని యాష్ ఫ్రమ్ ద పిట్ నియర్ బై అండ్ ప్లాస్టర్డ్ మై ఎల్బో విత్ దట్ యాష్. ఆ పక్కనే ధుని ఉంది. ఆయన అందులో చేయి పెట్టి గుప్పెడు ఆ ధునిని, భస్మాన్ని తీశారు. తీసి నాకు గాయమైన చోట, ఆ రక్తం ఉన్న చోట అదంతా ప్లాస్టర్ లాగా అద్దారు దాన్ని. యా యా హీ టుక్ అవుట్ హిజ్ హ్యాండ్ కర్చీఫ్ అండ్ జస్ట్ ర్యాప్డ్ ఇట్ అరౌండ్ మై ఎల్బో లైక్ ఎ బ్యాండేజ్. అంతేకాదు, బాబా తన హ్యాండ్ కర్చీఫ్ని తీసి ఒక బ్యాండేజ్ లాగా ఈ గాయానికి ఎరిచిచికి గట్టిగా బిగించి ముడివేశారు. దెన్ హీ ప్యాటెడ్ మీ అండ్ టోల్డ్ మీ, డూ నాట్ వరీ అబౌట్ ఇట్. అప్పుడు నన్ను వీపు మీద తట్టి, నాయనా దీని గురించి ఎక్కువ చింతించకు అన్నారు. ఇట్ వాస్ డిసెంబర్ 1925 and Baba had started his silence in July. So 5 months had passed by. 1925 డిసెంబర్ ఇప్పుడు నేను చెప్తున్న విషయం. అప్పటికి బాబా మౌనం ప్రారంభించి 5 నెలలు అయింది. జూలైలోనే కదా ప్రారంభించారు. 5 నెలలు గడిచింది. హీ కేరియస్డ్ మీ అగైన్ అండ్ లుక్డ్ ఎట్ మీ. నన్ను మళ్ళీ ఇలా ముద్దు చేసి నాకేసి తదేకంగా చూశారు. అండ్ ఆఫ్టర్ అ వైల్ హీ హ్యాడ్ మీ సీట్ బై హిస్ సైడ్. కాసేపు అయ్యాక నా తొడమేంచి లేచి ఈ పక్కన కూర్చో అన్నారు. యు నో ఐ వాజ్ ఎ ఫ్యాటీ, సో ఐ గెస్ ఐ వాజ్ గెటింగ్ హెవీ ఇన్ హిజ్ ల్యాప్.
నేను చాలా బండబాయిలాగా ఉండేవాడిని అని చెప్పాను కదా! చాలా లావుగా ఉండేవాడిని అనమాట. అంచేత పాపం బాబా కాలు నొప్పట్టిందేమో అలా కూర్చోవడం ఎంతసేపు ఆయన మోయగలడు అనిపించింది నాకు. హియర్ ఐ సీ మై మదర్, మై సిస్టర్స్, మై ఆంట్స్ అండ్ మై అంకుల్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. నేను చుట్టూ చూస్తే మా అమ్ముంది, మా చెల్లెళ్ళున్నారు, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు ఉన్నారు, మా మేనమామలందరూ ఉన్నారు. అందరూ ఉన్నారక్కడ. దే ఆర్ మైన్. బట్ హూ ఈజ్ దిస్? వీళ్ళందరూ నాకు సంబంధించిన వాళ్ళు, నా బంధువులు. కానీ ఈయనెవడు? ఇంత ప్రేమను ఒలకబోసేస్తున్నాడు. దే డోంట్ సీమ్ టు కేర్ ఫర్ మీ. నా బంధువులు అనుకున్న వాళ్ళెవరు నన్ను పట్టించుకున్న పాపాన పోలే. అండ్ హియర్ దిస్ టోటల్ స్ట్రేంజర్ హూ సో కైండ్ అండ్ సో లవింగ్ టు మీ. అసలు నాకు నన్ను ఎప్పుడూ చూసి ఎరగనివాడు, పూర్తిగా మా కుటుంబానికి పరాయివాడు. కానీ ఈయన ఎంత దయ చూపెడుతున్నాడు నా మీద, ఎంత ప్రేమ కురిపిస్తున్నాడు. సో ద ఫస్ట్ ఇంప్రెషన్ ఐ ఫార్మ్డ్ ఆఫ్ హిమ్ వాజ్ ఆఫ్ ఎ వెరీ కైండ్ అండ్ లవింగ్ పర్సన్. సో నా మొట్టమొదటి ఇంప్రెషన్ ఏంటంటే బాబాని కలిసినప్పుడు, ఆయన చాలా దయగలవాడు, చాలా ప్రేమించే హృదయం కలవాడు అనేటువంటి ఇంప్రెషన్ నాకు ఏర్పడింది. అండ్ సూన్ ఆఫ్టర్ దట్ సమ్వన్ కేమ్ విత్ బాస్కెట్స్ ఆఫ్ స్వీట్స్. మేము ఇలాగా మాట్లాడుకుంటున్నాము, అంతలోకి ఎవరో వచ్చారు. ఓ పెద్ద బొట్ట నిండా మిఠాయిలు తెచ్చాడు. బాబా డిస్ట్రిబ్యూటెడ్ ది స్వీట్స్ అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గెట్ ఎ బిగ్ హ్యాండ్ఫుల్. చేయి పెట్టి ఆ బుట్టలో ఉన్న స్వీట్లు అందరికీ పంచారు. మొట్టమొదట ఎవరికి ఇచ్చారో తెలుసా? నాకే ఇచ్చారు. ఒక గుప్పెడు స్వీట్లు తీసి చేయి పట్టని చేతిలో వేశారు. హీ వాజ్ నాట్ ఓన్లీ వెరీ కైండ్ అండ్ లవింగ్ పర్సన్ బట్ జనరస్ టు. అప్పుడు నాకు అనిపించింది, ఆయన దయగలవాడు, ప్రేమించేవాడు మాత్రమే కాదు, ఉదార స్వభావము కూడా ఉంది. ఆయనకి ఎవరైనా ఏదైనా తెస్తే అది అందరికీ పనిచేస్తాడనమాట. దట్ వన్ మై హార్ట్ ఫర్ ఎవర్. సో శాశ్వతంగా ఆయన నా హృదయాన్ని అలా గెలుచుకున్నారు తొలిసారి. నెక్స్ట్ చాప్టర్ బిలాంగింగ్. అంటే ఇది నా స్వంతము అనే భావాన్ని కలిగి ఉండడం. ఇప్పుడు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారనుకోండి 50 మంది. అందులో ఒకరికో ఇద్దరికో ఈ బిలాంగింగ్‌నెస్ ఉంటుంది. అంటే ఈ ఆఫీసు నాది. బాస్ ఉన్నా లేకపోయినా నేను పని చెయ్యాలి, ఇది నాది అనేటువంటి భావము అది. ఎవ్రీ అమర్తిథి డ్యూరింగ్ ది wee hours of the morning, Erich would take a complete tour of మెహ్రాబాద్. ప్రతి అమరతిథిలోనూ కూడా ఉదయం 4 గంటల కంటే ముందు, 3, 4 గంటల కంటే ముందే మొత్తం మెహ్రాబాద్ అంతా తిరిగి ఒకసారి చూసేవాడు బాబా. He would meticulously check out all the facilities, from toilets to food tents, greeting Baba lovers who had come especially to work as volunteers during the 4-day observance and who would not otherwise get the opportunity to see him because of the hours of their duties. అప్పుడు ఏం చేసేవాడు ఎరిచ్? అంత తెల్లవారుజామున యాత్రికులకు వసతి సదుపాయాలన్నీ సవ్యముగా జరిగాయా లేదా, ఏర్పాట్లన్నీ జరిగాయా లేదా అని బాత్రూములు చూసేవాడు, ఫుడ్ టెంట్లు చూసేవాడు. అంతేకాదు అమరతిథికి 4 రోజుల పాటు వాలంటీర్లుగా పనిచేయడం కోసం వచ్చిన బాబా ప్రేమికులు ఉంటారే, వాళ్ళు ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉంటారు. ఎరిచ్తో కలిసేటువంటి టైం ఉండదు వాళ్ళకి. కానీ ఈ సమయంలో వాళ్ళకి కొంత విరామం దొరికింది కాబట్టి వాళ్ళందరినీ పలకరించేవాడు ఎరిచ్. Regardless of how tired Erich may have been after sleepless nights on the hill, he made it a point to seek out these Baba lovers at their individual workstations throughout Mehrabad and embrace them, making sure that no one was forgotten. అది అయితే అమరతిథి అనగానే ఎరిచ్కి 29వ తారీఖు 30వ తారీఖు నుంచి కూడా రాత్రి పగలు పనిచేస్తూనే ఉండేవాడు. అంచేత నిద్ర లేని కారణంగా బాగా అలసిపోయినప్పటికీ కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఫుడ్ టెంట్ ఉంది. ఫుడ్ టెంట్లో వాలంటీర్లు ఉంటారు. అలాగే ఏబిసిడిఈ ఈ టెంట్లు ఉన్నాయి. ఈ టెంట్ల బాత్రూమ్స్ దగ్గర వాలంటీర్లు ఉంటారు. టెంట్ డ్యూటీ చేసే వాలంటీర్లు ఉంటారు. వీళ్ళందరూ ఎవరి డ్యూటీ వేస్తే అక్కడ పనిచేస్తూ ఉంటారు. బయటకు వచ్చి ఇరిచిని కలవడానికి ఖాళీ ఉండదు. అంచేత ఈయనే వెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే అక్కడే వాళ్ళని పలకరించి వచ్చేవాడు. ఒక్కడిని కూడా మిస్ అవ్వకుండా పలకరించేవాడు ఆయన. ఇట్ వాజ్ హిజ్ వే
ఆఫ్ సెల్యూటింగ్ దేర్ లవ్ ఫర్ ది లార్డ్. ప్రభువు పట్ల ఆ కార్యకర్తలకు ఉన్నటువంటి ప్రేమకు జోహార్లు అర్పించడం ఇదొక పద్ధతి అనమాట. ఎరీచ్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ డ్యూటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళి బాగున్నావు నాన్న అని పలకరించేవాడు. ఆల్దో హీ న్యూ దట్ సర్వీస్ ఇన్ హిస్ కాజ్ షుడ్ బి ఇట్స్ ఓన్ రివార్డ్. అయితే ఎరీచ్కి తెలియక బాబా పనిలో పంచుకునే అవకాశమే అది గొప్ప గుర్తింపు, అది దానికి మళ్ళీ వేరేగా ప్రశంస అక్కర్లేదు అని తెలుసు ఎరీచ్కి. After having seen the lengths to which Baba would go in response to his lover's longing, he could do no less. బాబా అవతార జీవితంలో బాబాకు వెన్నంటి ఉండి బాబా ఎలా స్పందించేవాడో చూశాడు ఎరిచ్. అంచేత నేను కూడా అలాగే చెయ్యాలి కదా, అంతకంటే తక్కువ చేయకూడదు కదా అని ఇంత శ్రమ కోర్చేవాడు. ఉదాహరణకి బాబా 4-5 రోజులు సహవాస అయిపోయింది అనుకోండి, అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత వంటగదిలోకి వెళ్ళేవారు బాబా. అక్కడ స్వీపర్స్, ఈ గిన్నెలు తోమేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పేరు పేరున మీరు భోజనం చేశారా అందరూ అని అడిగి అప్పుడు మెహరాజాద్ వెళ్తూ ఉండేవారు బాబా. సో ఇదంతా చూసినటువంటి ఎరేజ్ తను కూడా అలాగే చేయాలి అనుకునేవాడు. On one such early morning inspection tour, as Erich passed the east room of the Meher Retreat building, where Mehra and a few of the women monthly would stay during Amartidi, he stopped. ఒక్కసారి మనం మెహరాబాద్లో మెహర్ రిట్రీట్ అనేటువంటి బిల్డింగ్ ఉందంటే మ్యూజియం ఉంది కదా, మనకి చాలామందికి తెలుసు. ఆ మ్యూజియం ఉన్నది అది వెస్ట్ సైడ్, దానికి ఆపోజిట్ సైడు అటుపక్క ఈస్ట్ సైడ్ అది. సో అది ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది, చాలామంది చూసి ఉండరు అది. కానీ మెహరామాయి అమర్తిథికి వచ్చినప్పుడల్లా ఈ స్త్రీమండలంతా ఆ రూములోనే ఉండేవారు. ఇప్పటికీ మెహరా కాట్ విడిగా ఉంటుంది అక్కడ, అన్ని కార్ట్స్ ఉంటాయి, మెహరా కాట్ విడిగా ఉంటుంది. ఇప్పటికి మనం ఎప్పుడైనా తాళం తీస్తే లోపలి చూడొచ్చు అన్నమాట అది. సో దానికి బయట ఆగాడు ఎరేజ్. He took in the crowds milling around the area, looked up at the bright light on the retreat building tower, blinking a continuous multicolored neon AMB throughout the night, and then asked us, "Do you all understand what this word Amartidi really means?" మనం ఇప్పటికీ ఏఎంబి అని గ్రీన్ లైట్స్ తోటి ఒక సర్కిల్ మధ్యలో 3 అక్షరాలు ఉంటాయి. ఆ మెహర్ రిట్రీట్ బిల్డింగ్ ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్ పైన ఉంటాయి. అవి రకరకాల రంగుల్లో వెలుగుతూ ఉంటాయి, తెల్లవారులు కూడా. ప్రతి అమర్తిథికి చూస్తాం మనం ఇది. ఈ జనాలందరూ ఎరి చుట్టూ చేరారు. వాళ్ళతో అది చూపించి దాన్ని అన్నాడు, ఇది అమరతిథి సందర్భంగా ఇంత డెకరేషన్ చేశారు కదా, అసలు అమరతిథి అంటే అర్థం ఏమిటో నిజంగా మీకు తెలుసా అని అడిగారు. ఎవరో చెప్పారు, ఎస్, యు ఆర్ కరెక్ట్, ఇట్ ఈస్ ద డేట్ దట్ బాబా డ్రాప్డ్ హిస్ బాడీ, బట్ ఇట్ ఈస్ సో మచ్ మోర్ దాన్ దాట్. అప్పుడు అన్నాడు, ఎవరో చెప్పారు అమరతిథి అంటే బాబా శరీరము విడిచిపెట్టిన రోజు అని. కరెక్ట్, కానీ అంతకంటే ఎక్కువ విలువైనది అమరతిథి. అదొక్కటే కాదు దాని అర్థం. అమర్ మీన్స్ ఇమ్మోర్టల్ ఆర్ ఇటర్నల్ అండ్ తిథి మీన్స్ డేట్. అది అమర్ అంటే మళ్ళీ మరణించవలసిన అవసరము లేకుండా అయిపోవడం, అది అమరుడు అంటే. తిథి అంటే ఆ తేదీ. సో బాబా అమరుడు అయిపోయినటువంటి రోజు అని అర్థం. సో వెన్ యూ పుట్ దెమ్ టుగెదర్, ఇట్ నాట్ ఓన్లీ రిఫర్స్ టు ద డేట్ January 1969 31st when Baba dropped his physical form, but more importantly to the realization that he lives eternally in the hearts of his lovers. అది అసలు సిసలైనటువంటి అర్థం. ఆయన ఏం చెప్తున్నాడంటే 1969 జనవరి 31 నాడు అవతార పురుషుడైన మెహర్ బాబా తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేశాడు అనే ఒక విశిష్టత ఉన్నమాట వాస్తవము. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే మనందరము ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటది? ఆ తారీఖు తర్వాత ఆయన
తన ప్రేమికుల హృదయాల్లో శాశ్వతముగా నివసిస్తూ ఉంటాడు. అది మనము గుర్తుపెట్టుకోవాలి. అది అమర్తిథి అంటే అర్థము. భాస్కర్ రాజు గారు ప్రియ సోదరులు ఆచార్యవరేణుడే అనేటువంటి పాటలో ఆయన రాశారు. ఏం రాశారంటే ఆయన తన మాయా సృష్టిలో తనువు దాచుకున్నాడు కదండి. తన సృష్టిలోనే తన తనువును దాచుకున్నాడు. తన ప్రేమిక హృదయాల్లో తాండవించుచున్నాడు. మరి ఎక్కడున్నాడు ఆయన అడ్రస్ ఇప్పుడు? తన ప్రేమికుల హృదయాలలో తాండవిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ ఎరిచ్ కూడా చెప్తున్నాడు. శాశ్వతముగా తన ప్రేమికుల హృదయాల్లో కొలువై ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అమరతిథి అనగానే. ఎరిచ్ పాజ్డ్ బ్రీఫ్లీ లుకింగ్ అట్ ద డోర్ ఆఫ్ ది ఈస్ట్ రూమ్. ఆ ఈస్ట్ రూమ్ యొక్క తలుపుల వైపు అలా చూస్తూ కాసేపు మౌనంగా ఉన్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ హౌ ఆన్ వన్ ఆఫ్ మై విజిట్స్ టు మేరాబాద్ ఐ కేమ్ అప్ ద హిల్ విత్ మై అంకుల్ పీలు మామా అండ్ సైకిల్. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ సమ్ టైమ్ ఇన్ 1926. మనకు గుర్తు తెచ్చుకుంటే ఈ రిచికి సుమారు 5గురు ఎంతమందో మేనమావలు ఉన్నారు. పెద్దవాడు మెహర్జీ, రెండోవాడు నౌషార్వాన్, మనం పేర్లు ఇప్పుడే చెప్పుకుంటూ ఉన్నాం కదా. పీలు అనేటువంటి వాడు చిన్నవాడు అనమాట వాళ్ళందరిలో. అతను తన సైకిల్ తొక్కుకుంటూ ఎరిచిని కూర్చుండబెట్టుకుని, ఇతను చిన్నవాడే, 9-10 ఏళ్ళ వయసు అప్పటికి, 1926 అనుకుంటాను. అప్పుడు ఈ కొండ మేరికి తీసుకొచ్చాడు ఇక్కడికి అని ఎరిచ్ వాళ్ళకి చెప్పాడు. చెబుతూ ఎరిచ్ మాటలు ఇప్పుడు. మై అంకుల్ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద మార్కెటింగ్ ఫ్రమ్ అహ్మద్నగర్ to Arangam, and he would take us now and again with him on bicycle. అప్పుడు మా అంకులు ఏం చేసేవాడంటే నగర్ నుంచి అరంగం వరకు ఈ బజార్ నుంచి సామాన్లు తెచ్చేటువంటి డ్యూటీ చేసేవాడు. అలా చేస్తూ తన సైకిల్ మీద నన్ను అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండేవాడు ఇక్కడికి. ఐ వుడ్ ఆల్వేస్ ఇన్సిస్ట్ ఆన్ గోయింగ్ టు మేరాబాద్. నేను ఎప్పుడు మెహరాబాద్ వెళ్దాం మామ, మెహరాబాద్ వెళ్తాం మామ అనేవాడిని. నాట్ ఫర్ మెహర్ బాబా, మీరు మెహర్ బాబా కోసం అనుకునేరు సుమా కాదు, బట్ ఫర్ ద స్వీట్స్, ద ఈట్స్ దట్ వుడ్ బీ దేర్ యు సీ. నేను బాలుణ్ణి కదా, పసివాడిని కదా, అంచేత నాకు ఈ భగవంతుడు, అవతారుడు, ఆధ్యాత్మికం వీటి పట్ల ఎలాగో శ్రద్ధ ఉండదు కదా. నాకు ఉండేదల్లా బాబా దగ్గర ఎప్పుడూ కూడా మంచి స్వీట్లు ఉంటాయి, తినడానికి రకరకాల పదార్థాలు ఉంటాయి, ఉదారంగా అవన్నీ పంచుతూ ఉంటాడు ఆయన. అంచేత నేను మా మామతో అన్నాను, మామ నన్ను మెహరాబాద్ తీసుకెళ్ళవా అని అడిగేవాడిని. ఐ స్టిల్ హ్యావ్ దట్ రికలెక్షన్ దట్ వెన్ ఎవర్ వీ వుడ్ గో వీ వుడ్ పాస్ ద హోల్ డే దేర్, అండ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ వీ వుడ్ హ్యావ్ దాల్ అండ్ రైస్ టు అవర్ హార్ట్స్ కంటెంట్ డోల్డ్ అవుట్ బై బాబా. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు అనేక సార్లు మెహరాబాద్ వెళ్ళేవాడిని. కానీ ఒకసారి వెళ్ళానంటే రోజంతా అక్కడే ఉండిపోయేవాడిని. సాయంత్రం అయిన తర్వాతే వెనక్కి వచ్చేవాడిని. అక్కడ బాబా మధ్యాహ్నం ముఖ్యంగా లంచ్కి తన స్వహస్తాలతో ఇంత అన్నము, ఇంత పప్పు అది అందరికీ ఇచ్చేవాడు. నా కడుపు నిండా తినేవాడిని నేను. ద టేస్ట్ ఈజ్ స్టిల్ దేర్ ఆన్ మై ప్యాలెట్. అవి ఎంత రుచిగా ఉండి ఉంటే ఇప్పటికీ నేను ఆ రుచిని ఆస్వాదించగలను నా నాలుక మీద. We would line up in a row with our aluminum plates and he would give us a big portion. మాకు ప్రతివాడికి ఒక్కొక్క అల్యూమినియం ప్లేటు అందుకునేవాళ్ళం. అక్కడ షెల్ఫ్లో ఉండేవి. పట్టుకుని క్యూలో నుంచుంటే బాబా మనిషిని బట్టి వీడు బాగా తింటాడు, వీడికి మరి కాస్త వేద్దామని బాగా ఎక్కువ వడ్డిచ్చేవారు బాబా. అండ్ వీ రిలీజ్డ్ ఇట్. మాకు ఎంత నచ్చేవో అవి. వాట్ ఏ డెలీషియస్ టేస్ట్ వాజ్ దేర్. అద్భుతం ఆ రుచి. మీకు అంటే ఇది ఆటంకం కాదు అనుకోకండి. ఒకసారి మెహరాని అడిగారు, అమ్మ బాబాని అత్యంత సన్నిహితంగా నీవు చూసేటువంటి అవకాశం నీకు భగవంతుడు ఇచ్చాడు కదా, ఆయన కదలికల్లో ఆయన ఏ పని చేస్తూ ఉన్నప్పుడు నీకు బాగా ముద్దొచ్చేవాడు బాబా అని అడిగారు. ఆవిడంది, ప్రసాదాన్ని తన వేళ్లతో కలిపి అది పంచుతూ ఉన్నప్పుడు అద్భుతమైన సన్నివేశం అది. ఎందుకుట? దివ్య మధువును కలిపి 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 దానిలో నేర్పరైపోయాడు ఆయన.
సో ఎంత సాదా ఆహారాన్నైనా సరే ఆయన వేళ్ళతో కలిపితే మధురాతి మధురంగా అయిపోయేది అని. అంచేతే బాబా 2, 3 ముద్దలు తినేవారు. కానీ మెహరా ఎక్కువ ఎక్కువ వడ్డించేస్తూ ఉండేది ప్లేట్‌లో. ఎందుకని? ఆయన వదిలేసిన తర్వాత దానికోసం పోటీ పడేవారు విమెన్ మండలి అంతా. అదే పదార్థాలు తమకు వడ్డించినా కూడా తమ ప్లేట్‌లో అంత రుచిగా ఉండేవి కావుట. ఎందుకని ఆయన ఆ మధువును కలపడంలో నేర్పరి. ఆయన వేళ్ళు తగలగానే అవి మధురంగా మారిపోతాయన్నమాట. అది ఇక్కడ ఎరి చెప్తున్నాడు. మాకు ఎంతో నచ్చేవి బాబా ఇచ్చిన ఆహారం. వాట్ ఎ డెలీషియస్ టేస్ట్ వాజ్ దేర్. ఎంత రుచో చెప్పలేను నేను. సింపుల్ దాల్ అండ్ రైస్, బట్ ఇట్ వాజ్ సీజన్ విత్ స్పైస్. ధన్సక్ దాల్ అది. దాన్ని చాలా అద్భుతంగా ఉండేవారు. అది మామూలు పప్పు అన్నమే కానీ దానిలో మసాలాలు వేసి ఎంతో జాగ్రత్తగా చేసేవారు. ఈ విషయంలో బాబా చాలా చాలా ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉండేవారు. వంట విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండాలి. అంతమంది తింటున్నారు. అంతమందిని ఇబ్బంది పెట్టకూడదు. జాగ్రత్త. బాబా సూచనలున్నాయి వంట గురించి చెప్పినవి. ఉప్పు చూడకుండా పొయ్యి మీద నుంచి వంటకము దింపవద్దు అని చెప్పేవారు. ఎందుకని అది అందరూ తినేటప్పుడు వాళ్ళు తిట్టుకోకూడదు కదా! అంత అంత శ్రద్ధగా చెయ్యాలి అనేవారు. అందులో మండలి వాళ్ళు అంత అద్భుతంగా అవి తయారు చేస్తూ ఉండేవారు. బట్ టీ టైమ్ వాస్ ద బెస్ట్. బికాస్ పీపుల్ వుడ్ బ్రింగ్ స్వీట్స్, బిగ్ బాస్కెట్స్ ఆఫ్ స్వీట్స్. ఈ రిచ్ అంటున్నాడు. ఈ టైం అయితే ఇంకా అద్భుతం. ఇక మర్చిపోలేం. ఎందుకని చాలామంది ప్రేమికులు తన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద బుట్టలతో మిఠాయిలు తెచ్చేవారు. అండ్ బాబా వాజ్ నాట్ లైక్ దిస్ పర్సన్ అలోబా హియా హూ ఓన్లీ గివ్స్ వన్ బిస్కెట్ విత్ అవర్ కప్ ఆఫ్ టీ. మరి ఆ రోజుల్లో మండలి వాళ్ళంతా సజీవంగా ఉన్న రోజుల్లో బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత అమరతిథికి అమరతిథి అయిపోయిన వెంటనే మర్నాడు మెహరాజాద్ తీసుకెళ్తూ ఉండేవారు. అలా వెళ్ళినప్పుడు అలోబా అందరికీ టీ రెడీగా పెట్టేవారు. ఒక్కొక్క బిస్కెట్ సాసర్లో ఉండేది. అది అలవాటుగా ఉంది అనమాట. చాలా కాలం అలోబా ఉన్నన్నాళ్ళు అది నడిచింది అది. అలోబాయే స్వయంగా ఆ టీ కప్పులు పట్టుకొచ్చి ఇస్తూ ఉండేవాడు అందరి యాత్రికులకి కూడా. ఇక్కడ ఏం అంటున్నాడు, బాబా ఈ అలోబా గారిలా కాదు. అలోబా ఒక్క స్వీటే పెడతాడు. బాబా అలా కాదు. యాహ్! బాబా గేవ్ అస్ ఎ బిగ్ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ స్వీట్స్. ఆయన పెద్ద చేతికి ఎన్నొస్తే అన్ని స్వీట్లు తీసి పెట్టేవారనమాట. ఆల్ మై అటెన్షన్ యూ సీ వాజ్ ఆన్ ద జిలేబీస్, ద స్వీట్స్ దట్ యూ వుడ్ హీప్ ఇన్ మై చబ్బీ హ్యాండ్స్. నాకు మంచి బలమైన చేతులు కదా! బాబా గుప్పిడి నిండా తీసి నా చేతిలో పెట్టేవారు. ఆ జిలేబీలు, ఆ మిఠాయిలు ఇవే నా ఎప్పుడు ధ్యాసలో ఉండేవి. ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ నాట్ లైక్ వాజ్ దట్ బాబా వుడ్ గివ్ ఎవ్రీబడి ఎ పించ్ ఆఫ్ బిట్టర్ పౌడర్ విత్ ద స్వీట్స్. కానీ ఒక్కటి నాకు నచ్చేది కాదు. బావ ఏం చేసేవారు? గుప్పెడితో మిఠాయిలు ఇచ్చేవారు. కానీ ఈ చేత్తో ఇంత చేదుగా ఉండే ఒక పౌడర్ ఇచ్చేవారు. అది కూడా తిను అని ఇచ్చేవారు. ఈ మిఠాయి, ఈ చేదు పౌడర్ కూడా. అది నచ్చేది కాదు నాకు. మలేరియా వాజ్ ప్రివలెంట్ ఇన్ ద ఏరియా. ఆ రోజుల్లో మెహరాబాద్ ప్రాంతమంతా మలేరియా బాగా విజృంభిస్తూ ఉండేది. బట్ దేర్ వర్ నో క్యాప్సూల్స్ ఆఫ్ క్వినైన్ దెన్. ఆ రోజుల్లో ఇప్పుడులాగా క్వినైన్ మాత్రలవి రెడీగా అందుబాటులో లేవు. సో విత్ ది స్వీట్స్ హీ వుడ్ గివ్ అస్ ఎ లిటిల్ పించ్ ఆఫ్ క్వినైన్. అంచేత ఈ స్వీట్లతో పాటు చిటికెడు ఈ క్వినైన్ పౌడర్ కూడా ఇచ్చేవాడు. ఇది కూడా తిను అని. అండ్ హీ వుడ్ సీ దట్ వీ పుట్ దట్ పించ్ ఇన్ అవర్ మౌత్. ప్రతివాడు ఆ పౌడర్ నోట్లో వేసుకుని తిన్న తర్వాతే స్వీట్లు తింటున్నాడా లేదా అని బాబా ఇలా చూసేవారు. ఓయ్ వదిలేసేవు తీ వేసుకో నోట్లో అని ఆయన ఎత్తి చూపుతూ ఉండేవారు కూడా. హీ వుడ్ సే ఓపెన్ యువర్ మౌత్ ఇఫ్ యూ వాంట్ ఎ స్వీట్ అది. నీకు స్వీట్ కావాలా? నోరు తెరువు అనేవారు బాబా. ఓ గాడ్! ద హోల్ మౌత్ వుడ్ బికమ్ సో బిట్టర్. నోరు తెరవమని ఈ చేదు నోట్లో పడేసేవారు. ఇక నోరంతా కూడా చేదుగా అయిపోయేది. అఫ్‌కోర్స్ అట్ ఫస్ట్ వి డిడ్ ఇట్ ఇన్నోసెంట్‌లీ. బట్ ద నెక్స్ట్ టైమ్ వి వర్ వెరీ వేరీ అబౌట్ ఇట్. మొదట్లో అమాయకంగా స్వీట్ కావాలంటే ఆ! అని నోరు తెరిచేవాళ్ళం. ఆ చేదు పోసేసేవాడాయన. కానీ రెండవసారి, మూడవసారి పర్యటనల్లో మేము జాగ్రత్త పడేవాళ్ళం. అమ్మో! బాబాకి దొరకకూడదు అని.
I did not appreciate that at all because it was terribly bitter tasting and it spoiled everything. నాకు అస్సలు నచ్చేది కాదు. నోరు మొత్తం చేదైపోయేది. ఈ స్వీట్ కూడా తర్వాత చాలా సేపటి వరకు చేదుగానే ఉండేది. But gradually the sweet would overcome the bitterness in my mouth. And at the same time, being gluttonous, I was still attracted to the lunches and tea time sweets. అయితే కాసేపు ఆగిన తర్వాత ఆ స్వీట్ నోట్లో వేసుకుంటే తీయగానే ఉండేది. మరి నేను తిండిపోతును కదా, నేను ఎప్పుడు ఆ మధ్యాహ్నం భోజనం టైం ఎప్పుడవుద్ది, టీ టైం ఎప్పుడవుద్ది, ఆ స్వీట్లు ఎప్పుడు తిందాం అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. మెహర్ బాబా వాజ్ జస్ట్ ఎన్ ఆల్సో దేర్. అయితే బాబా కూడా ఉండేవాడు అనుకోండి, కానీ నేను బాబా కోసం వెళ్ళేవాడిని కాదు. ఇవి వీట్ల కోసమే వెళ్ళేవాడిని. ఆయన కూడా ఉండేవాడు, అది వేరే విషయం అది. ఐ రిమెంబర్ వన్ పర్టికులర్ డే when instead of getting down at Lower Mehrabad as usual, my uncle cycled all the way up the hill because Baba was not in Lower Mehrabad. సాధారణంగా బాబా మాకు దిగువ మెహరాబాద్లోనే ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ దిగువ మెహరాబాద్ చూసి అప్పుడు పైకి వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి దిగువ మెహరాబాద్లో బాబా లేరు అని మాకు ముందే తెలిసిపోయింది. ఇక మా మామయ్య ఆ సైకిల్ మీద తిన్నగా కొండ మీదకి తీసుకెళ్ళిపోయాడు నన్ను. మై ఫస్ట్ రికలెక్షన్ ఈజ్ దట్ ఐఎమ్ బీయింగ్ టేకెన్ అప్ ద హిల్. నాకు బాగా జ్ఞాపకం, అది ఎంత కష్టపడి మా మామయ్య కొండ మీదకి తొక్కి సైకిల్ తీసుకువెళ్ళాడు నన్ను. I see that there is a group of men with crowbars standing around the water tank. అక్కడ దృశ్యం ఏంటంటే, ఇప్పుడున్న మెహర్ రిట్రీట్ భవనం ఉంది కదండి, అది ఒరిజినల్గా వాటర్ ట్యాంక్. అక్కడ కొంతమంది పురుషులు చేతిలో గుణపాలు పట్టుకొని నుంచిన ఉన్నారు. వేర్ వీఆర్ స్టాండింగ్ నౌ, అది ఇప్పుడు ఈస్ట్ రూమ్ దగ్గర ఎరిచి నిలబడి ఉన్నాడు కదా, సరిగ్గా ఆ వాటర్ ట్యాంక్ ఎదురుగానే నిలబడున్నాడు. ఇది ఒరిజినల్గా వాటర్ ట్యాంక్ సుమా అని చెప్తున్నాడు. బాబా ఈజ్ హోల్డింగ్ ఎ బిగ్ క్రోబార్ టు. బాబా చేతిలో కూడా ఒక గుణపం ఉంది. అండ్ హీఈస్ డిగ్గింగ్ ఎట్ ది వాల్స్ క్రియేటింగ్ ఎ డోర్. ఆ పక్కన ఈస్ట్ రూమ్ డోర్ లేరు, ఎందుకంటే అది ఉట్టి వాటర్ ట్యాంక్గానే ఉంది అప్పటికి. అలాగే మ్యూజియం సైడ్ కూడా డోర్ లేరు, అదంతా ఉట్టి వాటర్ ట్యాంక్. సో బాబా ఆ ఈస్ట్ సైడ్న ఒక ద్వారబంధం ఏర్పాటు చేయడానికి రంధ్రం చేస్తూ ఉండడానికి ప్రయత్నం, అది అక్కడ అందుకని నించున్నారు వాళ్ళందరూ కూడా. ఆ గోడ తవ్వి అక్కడ ఒక జాగా క్రియేట్ చేసి దానిలో ఒక ద్వారబంధము ఫిక్స్ చెయ్యాలి, అది ప్రాజెక్ట్ అన్నమాట అక్కడ. యా, ఎట్ ద టైమ్ దెర్ వాజ్ నో ఈస్ట్ రూమ్ యాజ్ వీ సీ టుడే, జస్ట్ దిస్ రిజర్వాయర్ ట్యాంక్ అండ్ ఇట్ వాజ్ యూజ్డ్ బై బాబా. అది ఆ రోజుల్లో ఒకటే రిజర్వాయర్ ఉండేది, దానికి అటు ఇటు ఎక్కడ డోర్స్ లేవు, దాన్ని వాడుతూ ఉండేవారు బాబా. హీ వుడ్ క్లైంబ్ అప్ ద సైడ్ ఆఫ్ ద స్టోన్ వాల్ అండ్ ఎంటర్ త్రూ ది ట్రాన్సమ్ విండో, లోయరింగ్ హిమ్సెల్ఫ్ బై రోప్ ఇన్ టు ద ట్యాంక్ యాజ్ ఇట్ వాజ్ ఎంప్టీ. బాబా ఏం చేసేవారంటే, ఇది ఓపెన్ రిజర్వాయర్ కదా అంచేత గోడ ఎక్కేసేవారు, అక్కడి నుంచి తాడు సహాయంతో ఆ లోపలికి దిగి అక్కడ ఏకాంతంలో కూర్చోవడం అది చేస్తూ ఉండేవారు బాబా. అదంతా లోపల చెరువు ఖాళీగా ఉండేది. నౌ వీ కాల్ దిస్ బిల్డింగ్ మెహర్ రిట్రీట్. ఇప్పుడు మనం దీన్ని మెహర్ రిట్రీట్ అని పేరు పెట్టి పిలుస్తున్నాం. బట్ ఇట్ వాజ్ ఎ రిజర్వాయర్ ఫర్ ద మిలిటరీ టు స్టోర్ వాటర్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద సోల్జర్స్ లివింగ్ ఇన్ ద బ్యారక్స్ డౌన్ ద హిల్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ మొత్తం లోయర్ మెహరాబాద్ అంతా కూడా ఒక సైనిక శిబిరంగా వాడుకునేవారు. వేలాది మంది ఉండేవారు అక్కడ. అయితే వీళ్ళందరికీ నీటి సదుపాయం కావాలి కదా, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి, మంచినీటికి, అన్నిటికీ కావాలా. మరి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ రోజుల్లో నీటి సదుపాయం లేదు అక్కడ. అంచేత వాళ్ళు కొండపైన గనక నీటిని నిల్వ చెయ్యగలిగితే గ్రావిటీ సహాయంతో ఆ నీటిని మనం కిందకి పైప్ లైన్ల ద్వారా వాడుకోవచ్చు అని ఆలోచన చేసి రాతితో ఆ రిజర్వాయర్ని నిర్మాణం చేశారు. ఇదంతా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జరిగినటువంటిది అన్నమాట ఇది.
త్రూ ఎ స్టీప్ గ్రేడియంట్ ద వాటర్ వుడ్ ఫ్లో డౌన్వర్డ్స్ బై గ్రావిటీ. ఈ భూమి ఆకర్షణ శక్తి వల్ల అంత ఎత్తులో నీరు ఉరకలు వేసుకుంటూ కిందకి పైపుల ద్వారా ప్రవహిస్తూ ఉండేది. సో దట్ స్టోన్ బిల్డింగ్ వాజ్ యాక్చువల్లీ ద స్టోరేజ్ ట్యాంక్ ఫర్ వాటర్. అంచేత ఈ ఈ పెద్ద భవనం అంతా కూడా ఇది ఉట్టి వాటర్ రిజర్వాయర్ మాత్రమే. వర్షాకాలంలో కురిసిన నీటిని ఒడిసి పట్టుకొని ఏడాది పొడుక్కి వాడుకునేవారన్నమాట. బాబా స్వామి స్టాండింగ్ దేర్ వాచింగ్. దూరంలో నిలబడి మా మేనమామ పక్కన నేను నుంచుని ఉన్నాను. 10 ఏళ్ళ వయసు ఉంటుంది నాకు. బాబా ఇలా చూశారు నాకేసి. హీ సెడ్, యు ఆర్ ఏ స్ట్రాంగ్ బాయ్. అమ్మో నువ్వు చాలా బలమైనవాడురా, కమ్ హియర్ అని హెల్ప్ మీ, రా 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 నాకు సాయం చెయ్యి అన్నారు బాబా సౌంజ చేసి. హీ గేవ్ మీ ఏ క్రోబర్, నాకు కూడా గుణపం ఇచ్చారు. అండ్ లెట్ మీ జాయిన్ ది మెన్ డిగ్గింగ్ అండ్ బ్రేకింగ్ ద రాక్స్ టు మేక్ ద డోర్ ఆఫ్ ది ఈస్ట్ రూమ్. అప్పుడు ఆ మగవాళ్ళంతా గుణపాలతో తంటాలు పడుతున్నారు, నేను కూడా ఆ పని చేయడానికి బాబా గుణపం ఇచ్చారు. అఫ్ కోర్స్ ఐ కుడ్ నాట్ డూ ఇట్. అయితే నేను కుర్రాడిని కదా, అది చేయలేకపోయాను. బట్ హీ మేడ్ మీ ఫీల్ దట్ ఐ వాజ్ హెల్పింగ్. కానీ నాకు లోపల ఎంత ఆనందం కలిగింది, నేను కూడా బాబా పనిలో సాయం చేస్తున్నాను అనేటువంటి భావన కలిగేలా నాకు బాబా సాయం చేశారు. దిస్ ఇన్సిడెంట్ యాజ్ ఎ చైల్డ్ మేడ్ ఏ డీప్ ఇంప్రెషన్ ఆన్ ఎరిచ్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ ఇట్. ఈ సంఘటన ఎరిచ్ మీద చెరగని ముద్ర వేసింది. ఇది ఎప్పుడూ మర్చిపోయి ఎరగడు ఎరిచ్. గివింగ్ హిమ్ ఏ ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్ విత్ బాబా ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. అది అంచేత మొట్టమొదటి రోజుల నుంచి నేను బాబాకి చెందినవాడిని అనేటువంటి భావము ఇదిగో ఈ ఉదంతముతో ప్రారంభమైంది. అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ డీప్ ఇంపాక్ట్, ఇంక్లూసివ్నెస్ బికేమ్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్ త్రూ అవుట్ ఎరిచెస్ లైఫ్. ఈ సంఘటన ఫలితంగానే ఏ పని చేపట్టినా ట్రస్ట్, దానిలో నేను కూడా ఒక భాగము అనేటువంటి భావన ఎరిచి జీవితం అంతా కూడా కొనసాగింది. ఇట్ వాస్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిస్ ఎవ్రీ ఇంటరాక్షన్ విత్ పిలిగ్రిమ్స్ కమింగ్ టు మెరాజాద్, from carefully looking at the new pilgrims' photographs so that he would recognize them when they arrived, to making a point of remembering their names. అంచేత మెరాజాద్ నా సొంతము, ఈ మెరాజాద్ నాది బాధ్యత. ఇక్కడికి ఏ యాత్రికుడు సందర్శన కోసం వచ్చినా వాడికి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఉండేలా వాడికి నేనే చూడాలి అనే భావం ఉండేది. ఉదాహరణకు ఇంగ్లీష్ వాళ్ళు వస్తున్నారనుకోండి, చాలా దూర దేశాల నుంచి వాళ్ళు ఫోటో అవి పంపించేవారు. వాళ్ళు ఆ ఫోటో పేరు ముందే చదువుకుని రెడీగా ఉండేవాడు. రెడీ వాళ్ళు రాగానే ఏమో జాన్ బాగున్నావా అని అడిగేవాడు. ఓహో వాళ్ళు ఆనందపడిపోతూ ఉండేవారు ఓహో అని. ఎస్, ఎరిచ్ వెల్కమ్డ్ ఈచ్ వన్ సో ఫుల్లీ that it was as if he was greeting some long lost relative whom he loved dearly and had been waiting for since ages. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎటువంటి అనుభూతి పొందేవారంటే ఎరిచ్ పలకరింపు చూసి ఎన్నో ఏళ్ల క్రితం బాగా సన్నిహితుడైన ఒక మిత్రుడు తప్పిపోయి ఇప్పుడు మనం మళ్ళీ తారసపడితే ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడు, అటువంటి భావన కలిగేది ఆ కొత్త వాళ్ళకి. సో మమ్మీ ఆర్ యూ కంఫర్టబుల్? పెద్దవాడు వచ్చారనుకోండి ఇంగ్లీష్ వాళ్ళు ముఖ్యంగా, మమ్మీ నీకంతా సదుపాయంగా ఉంది కదమ్మా అనేవాడు. హియర్ పుట్ దిస్ పిల్లో బిహైండ్ యువర్ బ్యాక్. నీకు కింద కూర్చోవడం అది కష్టం కదా, ఇదిగో నా పిల్లో ఉంది, ఇది వెనక్కి పెట్టుకొని గోడకు జారబడు అని ఇచ్చేవాడు. దట్ ఈస్ దట్ ఈస్ బెటర్. అప్పుడు ఆవిడ కూర్చోగానే ఇప్పుడు బాగుంటుంది, నీకు సదుపాయంగా ఉంటుంది అనేవాడు. ఇట్ ఈస్ ఆల్ రైట్ ఇఫ్ ఐ కాల్ యూ మమ్మీ. అమ్మ నేను మమ్మీ అన్నాను ఏమనుకోరు కదా మీరు అనేవాడు. గుడ్, నౌ టెల్ మీ వాట్ టుక్ యూ సో లాంగ్ టు కమ్ హియర్. మరి ఇంత వయసు దాటితే, ఇంత వయసు వస్తే కానీ మీరు రాలేకపోయారు ఇక్కడికి, ఇంతకాలం ఎందుకు పట్టేసింది ఇక్కడికి రానాకే మీకు అని అడిగేవాడు. వాట్ యూ హ్యావ్ కమ్ బికాజ్ ఆఫ్ యువర్ సన్? అంటే మీ కొడుకు తీసుకొచ్చాడా మిమ్మల్ని ఇక్కడికి? మీ కొడుకు కారణంగా మీరు ఇక్కడికి వచ్చారా? ఎస్, it seems that since he has found out about Meher Baba. Yeah, yes, it seems that
సిన్స్ హీ హ్యాస్ ఫౌండ్ అవుట్ అబౌట్ మేయర్ బాబా, హీఈస్ ఎ డిఫరెంట్ పర్సన్. నీ కొడుకు ముందు బాబా గురించి తెలుసుకున్నాడు అనుకుందాం. అయితే సో ఐ హ్యావ్ కమ్ టు సీ ఫర్ మై సెల్ఫ్ వాట్ హ్యాస్ బ్రాట్ అబౌట్ సచ్ ఎ పాజిటివ్ చేంజ్ ఇన్ హిమ్. అది అప్పుడు ఆవిడ చెప్పేదన్నమాట. నా కొడుకే చెప్పాడు మొట్టమొదట, కానీ వాడు వేరు నేను వేరు కదా. నేను స్వయంగా వెళ్ళి ఇక్కడ ఎలా ఉంటుందో ఏమిటి అసలు ఈ విషయం తెలుసుకోవాలని నేను వచ్చాను అని చెప్పేది. ఇరిచి మాటలు. ఇట్ యూజ్ టు బీ దట్ ద పేరెంట్స్ బ్రాట్ దేర్ చిల్డ్రన్. మొదట్లో ఎలా ఉండేదంటే బాబా దగ్గర తల్లిదండ్రులు తమ పిల్లల్ని ముందు బాబాని తల్లిదండ్రులు దర్శనం చేసుకుని తర్వాత తమ పిల్లల్ని తీసుకొచ్చేవారు. బట్ నౌ ఇట్ అపియర్స్ దట్ ది చిల్డ్రన్ ఆర్ బ్రింగింగ్ దేర్ పేరెంట్స్. కానీ ఇప్పుడు యువకులైనటువంటి ఆ వ్యక్తులు వాళ్ళు మొదట బాబా దర్శనంకి వచ్చి సమాధికి వచ్చి తర్వాత తమ తల్లిదండ్రుల్ని మొత్తం కుటుంబాన్ని తీసుకొస్తున్నారు. వెల్, బాబా సెడ్ హీ వుడ్ టర్న్ ది వరల్డ్ తప్సీ టర్వే. బాబా చెప్పారు ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తాను అని చెప్పారు బాబా. బట్ నో వెల్ మమ్మీ, ఇట్ ఈస్ హీ అలోన్ హూ హ్యాస్ బ్రాట్ యూ హియర్. ఆవిడతో చెప్తున్నాడు అనమాట, మమ్మీ ఒక్కటి గుర్తుపెట్టుకో, వాడు వీడు మెయిన్ కాదు, ఆయనే స్వయంగా నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నిన్ను తీసుకురా వచ్చిన వాడు ఆయనే, మరెవరు కాదు. Baba has made it clear that none can cross his threshold unless and until he wishes it. ఆయన గడప తొక్కి లోపలికి రావాలంటే ఆయన ఇచ్ఛ, ఆయన అనుగ్రహం ఉంటే కానీ వీలు కాదు, స్పష్టంగా చెప్పారు బాబా. సో యు సీ యువర్ సన్ వాజ్ జస్ట్ ఎన్ ఎక్స్క్యూజ్ హీ యూజ్డ్. సో నీ కొడుకు నీకు బాబాను అందించాడని నువ్వు అంటున్నావు. నీ కొడుకుని ఒక పనిముట్టుగా వాడుకున్నాడు ప్రభువు నీకు నీ హృదయంలో తను ప్రవేశించడానికి, అంతేకాని అతని కాదు. అండ్ నౌ దట్ యు ఆర్ హియర్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీథింగ్. మీరు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఏదైనా అడగండి, మొహమాటం వద్దు, ఏదైనా సరే మీరు అడగచ్చు. ఎనీథింగ్ అబౌట్ మేయర్ బాబా, బాబా గురించి ఇటువంటి ప్రశ్నలు ఉన్నా అడగండి నన్ను. సో డోంట్ హెజిటేట్, డోంట్ ఫీల్ షై, సిగ్గుపడవద్దు, సంకోచించవద్దు అని. రియల్ ట్రెషర్లో ఒక కథ చదువుకున్నామండి ఇరిచ్ గురించే. అందులో రుస్తం ఫలాతి ఇరిచ్ ఇద్దరు మెహరాజాద్, ఆ వాకలు ఉంటుంది కదా, మనం వెళ్ళగానే బెంచీలు వేసి ఉంటాయి, చెక్క బెంచీలు, ఆ బెంచీల మీద కూర్చుని ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. రుస్తం ఫలాతి అన్నాడు, ఎరిచ్, ఫలానా ఆవిడ నన్ను బాబా పరిధిలోకి తీసుకొచ్చింది, అంటే ఆవిడే నాకు మొట్టమొదట బాబా గురించి చెప్పింది. నా జీవితంలో ఆవిడ తారస పడకపోయి ఉండినట్లయితే నేను ఎక్కడుండేవాణ్ణో అసలు అన్నాడు. యథాలాపంగా ఇరిచ్ అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండేవాడివి అన్నాడు. అదేంటి అన్నాడు రుస్తాం. అప్పుడు చెప్పాడు, ప్రభు సంకల్పము ప్రధానము. నువ్వు అంటున్న వ్యక్తులు ఉన్నారే, వాడికోతే ఇంకొకరు కుక్కో నక్కో ఎవడో కొన్ని వాడుకొని నిన్ను ఆయన దగ్గరికి తీసుకొస్తాడు. సో ఆయన సంకల్పం చేయడం అనేది ప్రధానము, అది ఇంపార్టెంట్. అంటే మధ్యలో వీళ్ళు డెలివరీ బాయ్స్ లాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి ఎరిచి చెబుతూ ఉంటాడు ఎప్పుడు, 1,00,000 రూపాయలు మనీ ఆర్డరు ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి డెలివరీ చేశాడు అనుకోండి, వెంటనే పోస్ట్ మ్యాన్ కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగపడం కదా. ఎందుకని? ఈ కృతజ్ఞతలన్నీ ఈ డబ్బు పంపించిన వాడికి వెళ్ళాలి, కానీ కేవలం డెలివరీ చేసిన వాడికి కాదు. సో మనకి బాబాని పరిచయం చేసిన వాడు డెలివరీ బాయ్ మాత్రమే. అది ఇక్కడ ఎరిచి ప్రధానంగా చెప్తూ ఉన్నాడు. వై షుడ్ ఐ సిట్ హియర్ అండ్ టాక్ టు యూ? ఎరిచ్ అంటున్నాడు, అసలు నేను ఇక్కడ కూర్చొని మీతో ఎందుకు మాట్లాడాలి నేను? బికాజ్ ఐ టేక్ యూ టు బీ హిజ్. ఎందుకంటే మీరు ప్రభు మనుషులు, ఆయన పంపిస్తే వచ్చారు ఇక్కడికి. వెన్ ఐ ఫీల్ దట్ యు ఆర్ హిజ్, ఐ వోంట్ స్పేర్ మై సెల్ఫ్. ప్రభు మనుషులు మీరు అని నేను గుర్తించగానే నా సుఖం కష్టం నేను ఎప్పుడూ పట్టించుకోను. ఐ వోంట్ స్పేర్ మై సెల్ఫ్ అంటే నాకు ఎంత శ్రమ కలిగినా సరే, ఇబ్బంది అయినా సరే పట్టించుకోను. వాట్ ఎవర్ ది ఎక్స్క్యూజ్ దట్ హెస్ బ్రాట్ అస్ టుగెదర్, బిహైండ్ ఇట్ ఈస్ హిజ్ హ్యాండ్. నువ్వు ఫలానా వాడు తురుండా చేశాడు, ఫలానా వాడు ఒత్తిడి చేశాడు, ఇవన్నీ బయటికి కనిపించే బాహ్య కారణాలు మాత్రమే, కానీ వెనుక ఆయన దివ్య హస్తము ఉంది.
అండ్ దట్ మేక్స్ మీ వాంట్ టు షేర్ వట్ ఎవర్ ఐ కెన్ విత్ యూ బికాజ్ యూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ హిమ్. కాబట్టి ఆయన దైవీ హస్తము ఉండడం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు, కాబట్టి నువ్వు బాబాకు చెందినవాడివి, కాబట్టి నేను ఈ ఎంత కష్టపడైనా సరే నేను చెప్పడానికి సిద్ధము. అది. సో బీ కంఫర్టబుల్ అండ్ ఫీల్ ఫ్రీ యాజ్ బాబా వుడ్ టెల్ హిజ్ లవర్స్, ఫీల్ అట్ హోమ్. అది. అంచేత ఇక్కడికి వచ్చి మళ్ళీ సిగ్గుపడ్డం, బిడియపడ్డం, సంకోచాలు ఇవి పడితే వేస్ట్ అయిపోయింది కదా. ఎంత గొప్ప అవకాశము బాబా మనకి ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి? మన ఇంట్లో మనం ఎంత స్వతంత్రంగా ఉంటాం అలా ఉండాలి. ఒక చిన్న సంఘటన మనవి చేస్తాను మీకు. బాబా సహవాస్ జరుగుతూ ఉంది. మెహరాబాద్లో మకాములు ఏర్పాటు చేశారు అందరికీ. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, బాబాకి పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఆ పైన ఏర్పడే మేగడ చాలా ఇష్టం బాబాకి. సో వంటగదిలో ఈ పాలు ఇంతమంది కోసం, మరి వందల మందికి పాలంటే చాలా పెద్ద పెద్ద పాత్రలో కాసేవారు. బోలెడు మేగడ వచ్చేది. దాన్ని ఒక గిన్నెలో పెట్టి బాబా కోసం ఒక కబోర్డ్లో పెడుతూ ఉండేవారు. ఒకనాడు పొద్దున్నే బాబాకి ఆ మేగడ పెడదామని చూస్తే అది లేదు, ఖాళీగా ఉంది గిన్నె. బాబా ఏదిరా మేగడ అని అడిగితే బాబా లేదు, ఎవరో తినేశారు. రెండో రోజు కూడా అదే జరిగింది. ఇక మూడో రోజు నిఘా వేశారు. ఏమవుతుంది, ఈ మేగడ ఎక్కడికి పోతోంది అని. సహవాస్ కోసం వచ్చినటువంటి ఒక పెద్దాయన టీవీగా నడుచుకుంటూ వెళ్ళి ఆ కబోర్డు తీసి ఆ మేగడి తినేశాడు. ఇది పట్టుకున్నారు వీళ్ళు. పట్టుకుని బాబా దగ్గర తీసుకొచ్చారు. బాబా అడిగారు, ఏమిటి నువ్వు మేగడ తింటున్నావట ఏమని అడిగారు. బాబా నువ్వు మొదటి రోజే చెప్పావు. ఏం చెప్పావు? నీ ఇంటిలో నువ్వు ఎంత స్వతంత్రంగా ఉంటావో ఇక్కడ అంత స్వతంత్రంగా ఉండమన్నావు. అలాగే ఉంటున్నాను నేను, మా ఇంట్లో ఇలాగే తింటాను నేను అన్నాడు. బాబా కౌగిలించుకున్నాడు. శభాష్, ఇది ఇది స్పిరిట్లో ఇదే స్పిరిట్లో ఉండాలి ఇక్కడ. ఫీల్ ఫ్రీ అంటే దాని అర్థం అది. అది స్వేచ్ఛగా ఉండు. తండ్రి ఇంట్లో బిడ్డలకు కాబట్టి ఆడుకుంటుంది స్వతంత్రం. ఎస్ అనేవారు. అంటే తమాసా సంఘటన అనమాట. This was also true for those who were residents striving to live their lives here by serving him. ఇరీచ్ అంటున్నాడు, మండలి వాళ్ళైన మేము యాత్రికుల పట్ల మాత్రమే ఇలా కాదు, ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ మకాం ఉంటారు చాలామంది కుటుంబాలు, వాళ్ళ విషయంలో కూడా అంతే. ఎందుకని? వాళ్ళు ప్రభు కోసం వచ్చారు, ఆయన సేవ కోసం వచ్చారు. వన్ ఆఫ్టర్నూన్ ఎ రెసిడెంట్ కేమ్ టు ఎరేజ్ అండ్ టోల్డ్ హిమ్ షీ వాజ్ గోయింగ్ బ్యాక్ టు ది వెస్ట్. ఒకనాడు మధ్యాహ్నం, బహుశా ఒక పాశ్చాత్యురాలన్నమాట, ఆవిడ ఇరిచి దగ్గరికి వచ్చి నేను మళ్ళీ అమెరికా వెళ్తున్నాను, నేను తర్వాత చాలా కాలం తర్వాత వస్తానని చెప్పింది. న్యాచురల్లీ రీజన్స్ వర్ గివెన్ ఫర్ ది డిసిషన్. అంటే ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు అని దానికి రకరకాల కారణాలు చెప్తారు వాళ్ళు. అంటే మళ్ళీ వస్తామని చెప్పలేరు, వెళ్ళిపోతున్నాం అంటే శాశ్వతంగా వెళ్ళిపోతున్నామని అనుకుందాం. ఇరిచ్ లవింగ్లీ ఎంబ్రేస్డ్ హెర్, ఆవిడ్ని ఆలింగనం చేసుకున్నాడు ప్రేమగా. అండ్ వీ షుడ్ హెర్ వెల్, అంత మంచి జరగాలమ్మా నీకు అన్నాడు. అండ్ టోల్డ్ హెర్ హౌ మచ్ షీ వుడ్ బి మిస్డ్. అబ్బా నిన్ను ఎంత మిస్ అయిపోతామో, అలవాటైపోయాను కదా అన్నారు. బట్ ఆఫ్టర్వర్డ్ ఇరిచ్ సైడ్ రిమార్కింగ్, ఐ గెస్ వీ ఫెయిల్డ్. తర్వాత ఇరిచ్ ఇలా అన్నాడు, ఏమని? మనము ఓడిపోయాము అన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్, ఇరిచ్ మాటలండి, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ యు బిలాంగ్ టు హిమ్ అండ్ టు దిస్ ప్లేస్ దెన్ ఇట్ ఆల్ గోస్ ఈజీ. మెహరాబాదులో గనక మకాం ఉండే వాళ్ళందరికీ ఇది సూచనగా చెప్తున్నాడు ఆయన. నేను బాబాకి చెందినవాడిని, నేను మెహరాబాదుకు చెందినవాడిని అనే భావం నీ హృదయంలో గట్టిగా ఉంటే అంత చాలా సజావుగా జరిగిపోతుంది. మాయా ప్రమోట్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్ టు ది వరల్డ్. మాయ మాత్రం నువ్వు ప్రపంచానికి చెందినవాడివి, ఇక్కడ ఉండిపోయేవేంటి, ఏసీలు లేవు కదా, నీకు టీవీలు లేవు, ఇవి లేవు, ఇక్కడ ఏముంది, ఇక్కడ నువ్వు ప్రపంచానికి చెందినవాడివి అని మాయ లోపల పొడుస్తూ ఉంటుంది అది. అండ్ ఇట్ ఈస్ దట్ ఫీలింగ్ ఆఫ్ కోహెషన్ దట్ కీప్స్ వన్ ఇన్ ఇట్. బట్ జస్ట్ యాజ్ వన్ హ్యాస్ దట్ ఫీలింగ్ ఆఫ్ బిలాంగింగ్ టు ది వరల్డ్, to one's husband, wife, child, mother, father, what is really needed is for one to have that feeling of belonging to him. నా భర్త ఉండిపోయాడు ఇంటి దగ్గర, నా భార్య ఉండిపోయింది, మా పిల్లలు, మా అమ్మ ఉండిపోయింది, నా తండ్రి ఉండిపోయింది
అనుకుంటే అయిపోయింది. నేను బాబాకి చెందినవాడిని అనుకుంటేనే ఇక్కడ ఉండగలవు. హీ ఆల్వేస్ మేడ్ అస్ ఫీల్ వీ బిలాంగ్డ్. బాబా ఎప్పుడూ కూడా మీరంతా నా వాళ్ళురా అనే భావన కలిగేలా మాకు దోహదపడుతూ ఉండేవారు బాబా. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు ఫీల్ దట్ యు బిలాంగ్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. చాలా ముఖ్యమైనటువంటి ఈ ఈ ఈ లక్షణం ఉండాలి నీకు. ఏది నేను ప్రభువుకు చెందినవాడిని. చాలా ఇంపార్టెంట్ ఇది. సో కిజోల్ హిమ్, బెగ్ హిమ్, ప్లీడ్ విత్ హిమ్ టు మేక్ యూ ఫీల్ దట్ యు బిలాంగ్. అంచేత అటువంటి భావన మీకు లేదనుకోండి, మీరు ఆయన్ని తీయటి మాటలతో నాకు ఆ వరం ఇవ్వవయ్యా, నాకు సాయం చేయవయ్యా అని ఆయన గారం చూపించు, లేకపోతే ఆయన్ని అభ్యర్థించు, లేకపోతే ఆయనతో వాదించు, ఏదో ఒకటి చెయ్యి. నీకు నేను బాబాకి చెందినవాడిని అనే భావన నీకు ఏర్పడేలా సాయం చేయమని బాబాని గట్టిగా అడుగుతూ ఉండు అన్నాడు. ఇక్కడికి ఈరోజు ఆపుతా ఉండు. కొత్త చాప్టర్ రేపు ప్రారంభిద్దాం. అవతార్ మెహే